హాయ్ హలో వ్యూయర్స్, ఎంవీఎస్కు స్వాగతం సుస్వాగతం. సో కన్నడ బిగ్ బాస్ హౌస్ సీజన్ 11 ఆల్మోస్ట్ ముగియడానికి ఉరుకలేస్తూ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ రెండు రోజులు, అంటే రేపటి నుంచే ప్రారంభం, శని ఆదివారాలు. సో శనివారం ఆదివారం వచ్చేసిందంటే ఇక ఆట ఒక కొలిక్కి వచ్చేసినట్టే లెక్క. సో ఈ లెక్క ప్రకారం తీసుకుంటే ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు కావచ్చు అనేది అందరిలోనూ ఉరకలేస్తున్నటువంటి ప్రశ్న. కాకపోతే మిగిలిన సీజన్లకు పోలిస్తే ఈ సీజన్లోన అసలు అంచనా వేయడం చాలా సులువేమో అనిపిస్తోంది. కారణం ఒకే ఒక క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ స్వీప్ అవుట్ చేసేస్తున్నాడు, సిక్సర్లు కొడుతున్నారు, సెంచరీలు కొడుతున్నారు. అసలు ఆ క్యాండిడేట్ ఓటింగ్ రేసును పట్టుకోవడమే సాధ్యపడట్లేదు. అంతకంతకు పెరిగిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఉత్తర కర్ణాటక పురి హనుమంతు ఈరోజు బిగ్ బాస్ హౌస్లోన ఒక రకంగా చెప్పాలంటే 3వ వారంలోకి వచ్చినా కూడా తోడగొట్టి నిలబడ్డాడా అని చెప్పాలి. లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు. అక్కడున్న వాళ్ళందరికంటే కూడా మెరుగైన స్థానంలో నిలబడ్డాడు. సరే, ఈ మెరుగైన స్థానంలో నిలబడడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి హౌస్లో ఉండి బయటికి వెళ్ళినటువంటి కంటెస్టెంట్లే కొంతమంది నెగటివ్ కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు కొన్ని ఇంటర్వ్యూలోన. ఒక క్యాండిడేట్ హనుమంతు గురించి మాట్లాడుతూ, ఇదేంటో నాకు తెలియదు, హనుమంతుకు ఇంత ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది, ఒకవేళ హనుమంతు గెలుస్తాడు అనుకుంటే ఎలా గెలవగలడు, అతనికంటే బాగా ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అన్నవాళ్ళు లేకపోలేదు. కాకపోతే వాళ్ళు చెప్పిన మాట ఒకటి కొంచెం విసుగు తెప్పించే విషయం ఏంటంటే, బహుశా బిగ్ బాస్ లవర్స్కు హనుమంతు బాగా లైక్ అయిపోయాడేమో. అతని ఆట తీరు కంటే కూడా అతని మాట తీరు, అతని పాట తీరు, అతని సరళత, అతని ముగ్ధత ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా నిలిచి ఇవాళ రేసులో టాప్ ప్లేయర్లో నిలబడి ఉన్నారు. అసలు అతన్ని అందుకోవడం అనేటువంటిది మిగిలిన వాళ్ళకి ఆల్మోస్ట్గా కష్టసాధ్యమైపోతుంది. ఇది ఇవాల్టి శుక్రవారం రాత్రి ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే నాకు కూడా అనిపిస్తున్నది ఏంటంటే, ఓకే, అందరూ కూడా కోట్లలో వెళ్ళిపోతున్నారు. నిన్నటిదాకా లక్షల్లో ఉన్నవాళ్ళు ఇవాళ కోట్లలోకి వచ్చారు, సంతోషమే. కానీ యువతల 6వ క్యాండిడేట్ పెరుగుతున్న కొద్దీ 5 తర్వాత 4 తర్వాత 3 తర్వాత 2 తర్వాత 1. కాకపోతే 5 మంది ఒక ఎత్తు అయితే ఒకరు మాత్రం ఒక ఎత్తులోనే వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ హనుమంతు. బికాస్ అద్భుతమైన హనుమంతుకు ఫ్యాన్ బేస్తో పాటు నాకు అనిపించేది ఏంటంటే, న్యూట్రల్ ఓటర్లు కూడా కొంతమంది ఉంటారు. ఓకే, ఫ్యాన్ ఓటర్లు వాళ్ళ క్యాండిడేట్కే ఓటు వేసుకుంటారు, వాళ్ళ క్యాండిడేట్కి ఓటు వేయాలని కూడా వాళ్ళు అడుగుతారు, అది వాస్తవమే. కాకపోతే ఇక్కడ హనుమంతుకు ఫ్యాన్ బేస్తో పాటు న్యూట్రల్ ఓటర్లు కూడా, అంటే వాళ్ళు అర్బన్స్లో ఉండొచ్చు, టౌన్స్లో ఉండొచ్చు, రూరల్లో ఉండొచ్చు, వాళ్ళు న్యూట్రల్ ఓటర్లు. అంటే వాళ్ళు చూస్తుంటారు, దే ఆర్ జస్ట్ బిగ్ బాస్ లవర్స్. వాళ్ళు ప్రతిరోజు ఆట చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ చివరికి ఓటు వేసే సమయానికి వచ్చేసరికి వాళ్ళు పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, వాళ్ళు చూసే విధానమే వేరుగా ఉంటుంది. వాళ్ళు ఎవరి వైపు డీవియేట్ కారు, వాళ్ళ సొంత ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు. అలా ముందుకు వెళుతున్నటువంటి వాళ్ళలో అత్యధిక శాతం మంది రూరల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మన హనుమంతుకే ఓటు వేశారేమో అని అనిపించేలాగా రికార్డులు చెప్తున్నాయి. ఓకే, ఇవి కొంతమంది ఎవరో కామెంట్ చేశారు, బిగ్ బాస్ మీకు ఏమైనా చెప్పాడంటే. బిగ్ బాస్ ఎవరికి చెప్పారండి, మనం అజం చేస్తాం. నా వరకు నేను మీ ముందు సబ్మిసివ్గా చెప్పాను, నాకు స్పెక్యులేషన్స్ ఇష్టం ఉండవు. నేను ఇప్పటిదాకా కూడా మీరు చూడండి, నేను రివ్యూ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏ ఎపిసోడ్ కూడా కంప్లీట్గా చూడకుండా నేను రివ్యూ ఇవ్వలేదు. ప్రోమో చూసి భ్రమపడి ఇది ఇలా ఉంటుందని నేను ఎస్టిమేట్ చేయలేదు. కొంతమంది రియల్గా కూడా ఎస్టిమేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి ఆ ప్రజ్ఞ ఉండొచ్చు. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్సెస్ ఆర్ చాయిసెస్. ఏ ముందో చూడడం, మనకేం వచ్చిందో అది మీ ముందు ఉంచడం. బహుశా అది మీకు అందరికీ నచ్చిందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సో ఇవాళ ఓటింగ్ రిజల్ట్ ఎలా ఉంది అనేది చెప్పే ముందు
దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. బిగ్ బాస్ హౌస్ సీజన్ ముగిసింది కదా అని అందరూ గమ్మున ఉండిపోకండి. తర్వాత కూడా నా ఛానల్లోన కంటెంట్ వస్తుంది. ఆ కంటెంట్ను దయచేసి మీరు ఎంజాయ్ చేయమని నేను పదే పదే మీకు కోరుతూ ఉన్నాను. దెన్ కమింగ్ టు ది పాయింట్, ఇవాళ ఓటింగ్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుందాం. నిన్న మనం అనుకున్నాం ఏంటి, మంజు భవ్య మధ్య బాగా పోటీ పెరిగింది అని. సో ఈ పోటీ ఎట్లా ఉండిందంటే భవ్య 4th ప్లేస్లో ఉంది, మంజు 5th ప్లేస్లో ఉండిపోయాడు. కాకపోతే ఇవాళ అదే మ్యాజిక్ జరిగి మంజు 4th ప్లేస్కి వెళ్ళిపోయాడు, భవ్య 5th ప్లేస్కి వచ్చింది. 6th ప్లేస్లో రజిత్ ఎలాగూ ఉండని ఉన్నాడు. సరే, రజిత్ పైన ఎవరికి కూడా పెద్దగా కంప్లైంట్స్ లేవు, అతను 6వ ప్లేస్లో ఉన్నాడు కదా అని ఎవరికి కూడా జాలి కూడా ఉండదు బహుశా. కారణం ఒకటే, హీఈస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. 50 రోజుల తర్వాత అవసరం వచ్చిన వాడు కాబట్టి అతని పట్ల అలాగే ఉంటుంది. సరే, అతను వైల్డ్గా వచ్చినా కూడా నేను వైల్డ్గా వచ్చాను, వైల్డ్ కార్డుకు వచ్చినా నేను వైల్డ్గా వచ్చాను అని అనుండొచ్చు. రియలీ హీఈస్ వెరీ ఎనర్జెటిక్ పర్సనాలిటీ. తాను ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉన్నాడు, ఎదురు లేకుండా మాట్లాడగలిగాడు. ఎవరిని కడిగి పడేయాలంటే వాళ్ళందరినీ కడిగి పడేశాడు. ఇవన్నీ నిజమే. కానీ 50 రోజుల తర్వాత వచ్చాడన్న ఒక్క పాయింట్ ఆయన వాళ్ళ కిందకు లాగుతూ ఉంది. సో ఇదండి. ఇప్పుడు మనం ఓటింగ్ గురించి చూసుకుందాం. సో 6వ ప్లేస్లో రజిత్ ఉన్నారు. అతనికి 1,78,78,851 ఓట్లు వచ్చాయి. నిన్న ఆయనకు 65,96,285 ఓట్లు వస్తే ఇవాళ అది కోటికి వెళ్ళిపోయింది. 65,000 కాస్త కోటికి వెళ్ళింది. 1,62,78,851 ఓట్లు. అలాగే భవ్యకు నిన్న 73,44,841 ఓట్లు వస్తే ఇవాళ వచ్చేసరికి భవ్యకు 1,91,19,624 ఓట్లు వచ్చినట్టు సోషల్ మీడియా లెక్కలు చూస్తుంటే తెలుస్తుంది. దెన్ మంజుకు నిన్న భవ్య కంటే తక్కువ ఉన్నాయి. 73,43,457, అంటే కేవలం 1,000 ఓట్ల తేడాతో ఆయన వెనకబడి ఉన్నారు. కాకపోతే ఇవాళ నిన్ననే మనం అనుకున్నాం, ఫ్యాన్స్ తలుచుకుంటే ఈ తేడాను అధిగమించవచ్చు అని. ఖచ్చితంగా అలా ఆయన అధిగమించారు. ఇవాళ మంజు ఓట్లు చూసుకుంటే 2,81,41,485 ఓట్లు. ఎక్కడ 1,91,00,000, ఎక్కడ 2,15,00,000. అంత అంతరం పెరిగిపోయింది. సో 4th-కు 5th-కు మధ్య రేంజ్ పెరిగింది, అది మీరు గమనించాలి. దెన్ మోక్షిత నిన్న 3rd ప్లేస్లో ఉంది, ఇవాళ కూడా 3rd ప్లేస్లో ఉంది. నిన్న మోక్షితకు 84,43,562 ఓట్లు వస్తే ఇవాళ మోక్షితకు చాలా ఎక్కువ వచ్చింది. 2,16,95,315. ఇక్కడ మీరు చూసుకుంటే మంజుకు ఆ తర్వాత ఈమెకు మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంది. మంజుకు 2,15,00,000 వస్తే ఈమెకు 2,16,00,000, అంటే 1,00,000 మాత్రమే డిఫరెన్స్ ఉంది. 1,00,000 డిఫరెన్స్ ఉండడం అనేటువంటిది పెద్ద ఇష్యూ కానే కాదు. మీరు గమనించండి, నిన్న వేలల్లో ఉన్నది, నిన్న లక్షల్లో ఉన్నది, ఇవాళ కోట్లకు వెళ్ళిపోయింది. కాబట్టి రేపు ఉదయం దాకా ఓటింగ్ లైన్ తెరిచి ఉంటుంది. కాబట్టి ఏమైనా జరగవచ్చు, స్థానాలు మారిపోవచ్చు. అది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇవాళ మోక్షతకి ఎంత వచ్చింది? 2,16,95,315. ఇక మ్యాజిక్ వచ్చి త్రివిక్రమ్ అండ్ హనుమంతు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఓటు డిఫరెన్స్ ఎలా ఉందో చూసుకుందాం. త్రివిక్రమ్కు నిన్న 84,85,134 ఓట్లు వస్తే ఇవాళ 2,17,45,226 ఓట్లు వచ్చాయి. నిన్న 84,00,000 ఉంటే ఇవాళ ఆల్రెడీ 2,15,00,000. హనుమంతు
హనుమంతు నిన్న 1 కోటి దాటాడు. 1 కోటి ఫిగర్ దాటిన ఏకైక వ్యక్తి నిన్న హనుమంత్ అయితే ఇవాళ అందరూ 1 కోటి దాటేశారు. అందరూ కూడా 1 కోటి దాటేశారు. అయితే హనుమంతుకు 2,99,00,000 ఆల్మోస్ట్ 3 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతారేమో చూడాలి. 2,99,35,197 ఓట్లు పడ్డాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ కన్నడ బిగ్ బాస్ సీజన్స్. గత సీజన్లోన కార్తిక్ మహేష్ ఒక రికార్డు క్రియేట్ చేశారని మనకు వైరల్ అవుతుంది. అది ఏంటంటే 2,98,00,000 ఓట్లు వచ్చాయి అతనికి. అప్పుడు అదే రికార్డు అనుకుంటే ఆ రికార్డును ఇంకా ఒక రోజు ముందుగానే బ్రేక్ చేశారు. ఇంకా రేపు కొన్ని ఓట్లు యాడ్ అవుతాయి. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా హనుమంతు స్టిల్ షో అని మనం చెప్పడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎందరు బాగా ఆడారు, వాళ్ళు అలా ఆడారు, వీళ్ళు ఇలా ఆడారు, ఇట్స్ ఇంటలెక్చువల్ ప్లే, వాళ్ళ హౌస్లో వైబ్స్ చాలా బాగుండేది, వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటన్నిటి ఫలితంగా వచ్చిన ఓట్లు మరో ఎత్తు. అంతే కదండి, మనం కాదనిలేం. సో ఇక్కడ ఏంటంటే హనుమంతుకు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. హనుమంతుకు ఓట్లు ఎక్కువ పడ్డానికి కారణాలు కూడా మనం అనుకున్నాం. ఏంటి? ఫ్యాన్ బేస్ ప్లస్ న్యూట్రల్ ఓట్స్. ఇక్కడ మిగిలిన వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఓట్లు మాత్రం బాగా పడుతున్నాయి. న్యూట్రల్ ఓట్లు ఏమైపోతున్నాయో మనకు అర్థం కావట్లేదు, ఎక్కడ షేర్ కావట్లేదు. అయితే అఫీషియల్గా కలర్స్ కన్నడ వాళ్ళు బిగ్ బాస్ ఏం చేస్తాడో మనం రేపు ఎల్లుండి ఎదురు చూడాలి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ మొత్తం బూమ్రాంగ్ అయిపోతున్నట్టు విధంగా మొత్తం కూడా హల్చల్ చేస్తున్నట్టుగా హనుమంతునే చివరిగా నిలబడగలుగుతాడా, లేకుంటే ఏమైనా తడబాటుతో కొద్దిగా నేరోగా కిందకు వచ్చి త్రివిక్రమ్ పైకి వెళ్తాడా? బహుశా ఇది దాదాపు అసాధ్యమే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనించండి, 2,17,00,000 ఎక్కడ, 2,99,00,000 ఎక్కడ? డిఫరెన్స్ ఇస్ టూ వైడర్లో ఉంది. మళ్ళీ ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప ఈ డిఫరెన్స్ కాంపెన్సేట్ అయ్యేది కష్టం. సో ఇది అండి నా ఓటింగ్ వివరాలు నేను మీకు చెప్పాను. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. సో ఎపిసోడ్ రివ్యూ తీసుకుంటే నిన్న మనం ముగ్గురిది చూపించారు. నిన్న ఎవరెవరు? నిన్న వచ్చి మనకు హనుమంతు, త్రివిక్రమ్ అండ్ దెన్ మోక్షిత. మీరు ఆర్డర్ కూడా చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ హనుమంతు, త్రివిక్రమ్, ఆ తర్వాత ఈమె మోక్షితకు చూపించారు. బహుశా బిగ్ బాస్ హౌస్లో కూడా ఓటింగ్ సరళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందేమోనని ఊహామాత్రంగా మనం అనుకోవడానికి అనిపిస్తుంది కదా. నిన్న ముగ్గురు చూపించిన దాంట్లోన నిన్న 1, 2, 3 సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిన్న చూపించారు. 4, 5, 6 ఎవరు ఉన్నారో వాళ్ళని ఇవాళ చూపిస్తున్నారు. అది బహుశా కోయిన్సిడెంట్లే ఉండొచ్చు, కానీ చూస్తుంటే చూసే వాళ్ళకు అలాగే అనిపిస్తుంది. సో ఇవాళ ఎపిసోడ్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా మొట్టమొదటి వచ్చి భవ్యని పిలుస్తారు. భవ్య గురించి అసలు ఈసారి బిగ్ బాస్లోన వాళ్ళని పిలిపించడం, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ముందు వాళ్ళని నిలబెట్టడం, వాళ్ళ ఏవీని చూపించడం, అంతకుముందు వాళ్ళు ఏంటి, బిగ్ బాస్ హౌస్లోన వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటి, వాళ్ళ ట్రావెల్ ఏంటి అని బిగ్ బాస్ వాయిస్లోనే ఆడియో రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా క్వైట్ గుడ్ థింగ్. గత సీజన్లో లేనటువంటి కొత్తదనం మనకి ఏదైనా ఉందంటే ఇదే అన్నమాట. ఇక్కడ భవ్య దగ్గర కూడా అదే చెప్తారనమాట. ఈమె ముగ్ధతకు పెట్టింది పేరు. ఎక్కువసార్లు బిగ్ బాస్ అని అరిచింది ఈ అమ్మాయే, ఎక్కువసార్లు ఐస్ క్రీమ్ తినింది ఈ అమ్మాయే, కిచెన్ చప్పట్లు తీసుకున్న ఏకైక మహిళ ఈ అమ్మాయే, బాగా ఆడింది ఈ అమ్మాయే, ఫౌల్ ఆడింది కూడా ఈ అమ్మాయే అని ఇన్ని రకాలుగా వర్ణించి చెప్పి ఆమె ఏవీని చూపిస్తారు. ఆమె ఏవీని చూపించినప్పుడు కూడా ఇక్కడ బిగ్ బాస్ మరి తెలిసి చేశారో లేదా కంటెంట్ దొరికింది, ఫుటేజ్ దొరికింది అంతేనేమో ఐ డోంట్ నో, కానీ మొత్తం కూడా త్రివిక్రమ్ భవ్య అనే కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళే మొత్తం రన్అవుట్ అయిపోతూ ఉంటారు. అక్కడక్కడ వేరే ఫిగర్స్ ఉన్నా కూడా మెయిన్ ఆల్మోస్ట్ 50 to 60% వీళ్ళ పిక్సే ఉంటాయన్నమాట. అదే భవ్య లోపలికి వెళ్ళిన తర్వాత త్రివిక్రమ్తో షేర్ చేసుకుంటుంది. మన ఫోటోలు బాగా వచ్చాయి, మన ఫోటోలోన నేను కాస్త సిగ్గుపడుతున్నటువంటి ఫోటో కూడా అక్కడ చూపించారు. ఇది కూడా గుడ్ థింగ్. నిన్నటి నుంచి కూడా అంతే. ఇక్కడ ఏంటంటే
వీళ్ళు మాట్లాడే వాయిస్, బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆడియో విజువల్ కావచ్చు, వీళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా లోపల కంటెస్టెంట్లకు వినిపిస్తుంటాయి. బొమ్మలు మాత్రం కనిపించవు కాబట్టి ఆ బొమ్మల్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు అన్నమాట. సో ఇలాగ భవ్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంజుకు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింటారు జనాలు. వచ్చిన తర్వాత ఆయన గురించి కూడా బిగ్ బాస్ చాలా అద్భుతంగా చెప్తారు. మంజు ఏం చేసినా కూడా మ్యాక్సిమంగా చేస్తారు. నిన్నటి దాకా ఆయన ఉగ్రం మంజు అయితే ఇవాళ మ్యాక్స్ మంజుగా ఉంది. ఎందుకు మ్యాక్స్ మంజు అంటే కిచ్చా సుదీప్ గారిది సినిమా మ్యాక్స్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఆ సినిమాలోన పవర్ఫుల్ రోల్ మంజు కూడా పోషించాడు. అది ట్రైల్స్ చూపించారు, బయట కూడా మంచి టాక్ వచ్చిందని మనకు తెలుసు. సో ఇక్కడ ఉగ్ర మంజు గురించి చెప్పి ప్రతి ఒక్కటి కూడా అతనికి ప్రేమ చాలా అతిగా ఉంటుంది. కన్నీరు ఎక్కువే, ప్రేమ ఎక్కువే, అభిమానం ఎక్కువే. అతని కన్నీరు ఎక్కువే, అతను ఇతరులకు కన్నీరు పెట్టించింది కూడా ఎక్కువే. అన్నిటికీ మించి ఏదైనా ఒక మంచి స్థానాన్ని ఒక ఆట ఆడేటప్పుడు ఒక మంచి పాయింట్ని పట్టుకొని సేఫ్గా, అంటే ఉన్న రూల్స్ను బ్రేక్ చేయకుండా మనకిష్టం వచ్చినట్టు మనం ఆడి కూడా ఆటను గెలవవచ్చు అని చెప్పినవాడు మంజు. అందుకే అతను గ్రే ఏరియా కింగ్ అని అందరూ ప్రశంసించారు, బిగ్ బాస్ కూడా ప్రశంసించారు. సో ఈ విధంగా అతని గురించి అంతా చెప్పిన తర్వాత అతను కూడా తను మాట్లాడతాడు. తన ఫ్యాన్స్కి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాడు. తను ఏమేమి చేయగలిగానో అవే చేశానని చెప్పాడు. ఆ తర్వాత రజిత్ కూడా అంతే. అతను వచ్చినప్పుడు కూడా అదే చెప్తానంట. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చి వైల్డ్ గేమ్ ఆడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రజిత్ అని. నిజం చెప్పాలంటే ఇవాళ రజిత్కు ఓట్లు అంటే 6వ స్థానంలో ఆయన్ని ప్రజలు నిలబెట్టారు అంటే అందుకు ఆయన ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యంగా ఈసారి సీజన్లోన అద్భుతమైన విషయం ఏంటంటే 3వ వారంలో వచ్చినటువంటి హనుమంతు, 50 రోజుల తర్వాత వచ్చినటువంటి రజిత్, వీళ్ళిద్దరూ కూడా 6th ప్లేస్లో ఉండడము, టాప్ 6లో ఉండడము, అన్నిట్లోనూ కూడా 3వ వారంలో వచ్చినటువంటి హనుమంతు టాప్లో ఉండడం, ఇది మనం గమనించాలి. కాబట్టి ప్రజలకు ఏం నచ్చుతుంది, ప్రజలంటే మనమే కదండి, మనకి ఏం నచ్చుతుందో ఎవరికి తెలుసు చెప్పండి. వైల్డ్గా ఉండే వాళ్ళు నచ్చుతారా, హంబుల్గా ఉండే వాళ్ళు నచ్చుతారా, సాఫ్ట్గా ఉండే వాళ్ళు నచ్చుతారా, అర్బన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు నచ్చుతారా, రూరల్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు నచ్చుతారా చెప్పలేం. మన మనసు ఎలా పోతుందో చెప్పలేం. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే హనుమంతు చాలా సరళంగా ఆడడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. సో ఇది అయిన తర్వాత కూడా హనుమంతు మంజు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మంజు అడుగుతాడు, బిగ్ బాస్ ఇప్పుడు ఫైనల్ కప్పు ఎవరు అందుకుంటారు, నువ్వు ఆలోచించు, ఊరికే ఒక అంచనా వేసుకో, ఎవరు ఉండి ఉండొచ్చు, ఏంటి ఏం కథ అంటే హనుమంతుడు అబ్బా వద్దులే మంజు కక్క, అవన్నీ అడగొద్దు, నాకు అవన్నీ తెలియవు అంటే ఊరికే బహుశా నువ్వు కప్పు ఎత్తుకుంటావని అనుకుందాం. ఎవరికి వాళ్ళు, నాకైతే నేను కప్పు తీసుకుంటా, నీకైతే నువ్వు కప్పు తీసుకుంటావు, నీ తర్వాత ఎవరు ఉండొచ్చు అంటే నేను కప్పు ఎత్తుకుంటాను లేదో నాకు తెలియదు కానీ త్రివిక్రమ్ గెలుస్తాడేమో అని నాకు అనిపిస్తోంది అని చాలా కరెక్ట్గా చెప్పాడు హనుమంతు. ఎందుకంటే ఇప్పుడు 2nd ప్లేస్లో ఉండేది ఎవరు, త్రివిక్రమే. 1st ప్లేస్లో ఉండేది ఎవరు, హనుమంతే. ఆల్రెడీ అర్థమైపోతుంది మనకు ఎవరు ఫస్ట్లో ఉంటారు, ఎవరు 2nd ఉంటారు, ఎవరు 3rd ఉంటారని. సో ఈ విధంగా కన్వర్జేషన్ నడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మోక్షిత, ఆ తర్వాత మంజు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇద్దరు గార్డెన్ ఏరియాలో అలా పడుకొని అక్కడ కూడా మంజు నా స్నేహితురాలి కోసం ఈ పాటను నేను అంకితం చేస్తున్నానని మళ్ళీ ఆకాశదల్లి నీ దీపవాదే అనేటువంటి ఒక పాట ఈ సీజన్లోన దిస్ ఈజ్ ఎమోషనల్ సాంగ్. ఎందుకు అంటే మోక్షిత ఈ పాటను అద్భుతంగా పాడింది. ఆ పాట వివిధ సందర్భాల్లోన వివిధ రకాలుగా ఎమోషన్ను పంపౌట్ చేసింది. మొదటేమో వాళ్ళ ముగ్గురు స్నేహం, గౌతమి, మోక్షిత్ అండ్ మంజు, వీళ్ళు ముగ్గురు స్నేహానికి అది ప్రతీకగా ఆ పాట నిలిస్తే, రాజారాణి టాస్క్లోన ఆ అమ్మాయి కళ్ళెంబటి నీళ్లు తెప్పించేటువంటి పాట ఈ పాటే అవుతుంది. ఈ పాటతోనే రచ్చ కూడా జరుగుతుంది. ఈ పాట పాడిన వెంటనే మంజు, మహారాజ పురుషుల్లో ఉన్నటువంటి మంజు నామినేషన్ నుంచి బయటికి రావాలని నువ్వు ఈ పాట పాడావా అనేటువంటి మాట అనిపించుకుంటుంది. మోక్షిత తూ అని ఉమ్మొస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఒక్క పాటతోనే నడుస్తుంది. మళ్ళీ ఇవాళ కూడా చివరిలో కూడా చూడండి, ఒక పాట మనల్ని ఏం చేస్తుంది, ఆ ఎమోషన్
ఎంత దాకా తీసుకొస్తుందో వీ డోంట్ నో, రియలీ వీ డోంట్ నో. చూడండి, చివరిలో కూడా ఈ పాటనే, అది కూడా వాళ్ళ ముగ్గురు మధ్యనే. ఎవరు? మోక్షిత, మంజు, గౌతమి. గౌతమి బయటికి వెళ్ళిపోయినా కూడా ఆమెను తలుచుకుంటూ వీళ్ళిద్దరూ ఈ పాటలు పాడడం అనేటువంటిది ఇట్స్ ఏ ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ అని మనం చెప్పొచ్చు. అంతే కదండి, బిగ్ బాస్ హౌస్ అంటేనే ఎమోషనల్ సిగ్నిఫికెన్స్. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమి మేక్ ఓవర్ గురించి చూపించారు. ఇక బహుశా ఎండింగ్ వచ్చేసింది అంతే, ఇంకేముంది. రేపు ఉదయానికంతా ఓట్లు బంద్ అయిపోతాయి. బహుశా రేపు మధ్యాహ్నానికి మీకు ఈ విన్నర్ ఎవరు ఉండొచ్చు అని చూచాయి తెలుస్తుంది. ఈరోజు ఈవినింగ్ లోపల, రేపటి ఈవినింగ్ లోపల వీలైతే, నేను మాట ఇవ్వలేను, వీలైతే ఖచ్చితంగా మీకు టాప్లో ఎవరు ఉంటారని నేను చెప్పగలను. ఈరోజే మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. మన లెక్కల డొక్కల ప్రకారం, మన లెక్క వేరు, బిగ్ బాస్ లెక్క వేరంటే నేను చేయగలిగింది ఏం లేదు. మన లెక్క ప్రకారం ఇక్కడున్న సోషల్ మీడియాలోనూ యూట్యూబర్లోనూ అందరి లెక్కలు చూసుకుంటే హనుమంతు కేక్ ఓవర్ వాక్ సునాయాసంగా నల్లేరుపై బండిలాగా అలా నడుచుకుంటూ వెళ్ళి గెలిచేస్తాడేమో అని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తోంది. చూద్దాం, మనం కూడా ఖచ్చితంగా గెలుస్తాడని ఎందుకు అనుకుంటున్నాం? ఆయనకు వచ్చినటువంటి ఓట్లను చూస్తే మనకు అలా అనిపిస్తుంది. చూద్దామంట. ఇక 2 రోజులే కదా, తినబోతూ కూరగాయల రుచి, అదేమంటారు, తినబోతూ తీపి రుచి అడగడం ఎందుకు? ఏ కూర రుచి అడగాల్సిన అవసరం లేదు. ఎలాగో రేపు శని ఆదివారాల్లోనూ ఈ లెక్క తేలిపోతుంది. సో ఆ రివ్యూ కూడా నేను మీకు ఇస్తాను. ఇది ఇవాల్టి ఎపిసోడ్ రియల్ రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.